ఇవాళ సాయంత్రం వైఎస్ఆర్సీపీ బృందం గవర్నర్ను కలవనుంది. కౌంటింగ్ అనంతరం జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేయనుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇళ్లపై జరుగుతూ ఉన్న దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేయనుంది వైఎస్ఆర్సీపీ బృందం. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, అనుశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కొద్దిసేపు క్రితం కలిశారు. దాదాపు గంట సేపటిగా ఇక్కడ క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయితే జరుగుతుంది. పార్టీ అధినేత జగన్ పాల్గొని వారితో చర్చిస్తున్నారు. గతంలో జరిగినటువంటి ఓటమికి సంబంధించినటువంటి అనేక కారణాల మీద విశ్లేషణ జరుగుతుంది. మరోవైపు ఈ సమావేశం సందర్భంగా ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఎందుకంటే కౌంటింగ్ తర్వాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో శాంతి భద్రతలను సమీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలవాలని ఇప్పటికే ప్లాన్ చేశారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గవర్నర్ని కలవబోతున్నారు. అందులో మాజీ మంత్రులు పేర్ని నాని, అట్లాగే కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు గుంటూరు జిల్లా సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఉండే అవకాశం ఉంది. వీరందరూ కూడా సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏ నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రస్తుతం కూడా పార్టీ అధినేత వైఎస్ జగన్ తోటి నాయకుల ముఖ్య సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఈ రోజు కూడా మాచర్ల అంటే పల్నాడు జిల్లాలో కూడా ఇక పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరుల మీద టార్గెట్ చేసుకుని కొద్దిసేపటి క్రితం కూడా దాడులు జరిగిన పరిస్థితి ఉంది. అట్లాగే తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మీద కూడా రాళ్ల దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు. వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా వీటిని అదుపు చేయాలి, శాంతి భద్రతలను సమీక్షించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు గవర్నర్ కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలు వెళ్లబోతున్నారు. అనుశ్రీ, థ్యాంక్ యూ రవీందర్.